అందరికీ నమస్తే అండి. అప్పుడప్పుడు సెలవు డబ్బా కొట్టాలంటే మా జగనన్న తర్వాతే. ఈరోజు ఏలూరుకి సంబంధించిన స్థానిక నేతలతోటి ఒక సమావేశం పెట్టుకున్నాడు. కార్యకర్తల మీటింగే అనుకోండి పోనీ. ఆ మీటింగ్‌లో మాట్లాడుతూ నేను లేనని చెప్పేసని జనం అంతా బెంగెట్టేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎప్పుడు అధికారంలో కొత్తాడా అని చెప్పేసని అన్నం తినడం మానేస్తున్నారు. అబ్బో! చాలా మాటలు మాట్లాడుకోవచ్చు చూడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నారో వినిపిస్తా వినండి. మరోవైపున పాలన ఎలా సాగుతా ఉందని ఒకసారి చూస్తే హ్మ్. పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది. అబ్బో! ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతా ఉంది. హ్మ్. జగన్ ఉన్నప్పుడే బాగుండేది. హ్మ్. కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు. ఆ! బాబోయ్! ఖచ్చితంగా బాబోయ్! మళ్ళీ తొండమూతేసుకొని తెగ నవ్వేత్తన్నాడు. ప్రతి నెల కూడా ఏదో ఒక బటన్ నొక్కేసావా? ఏం నొక్కేసావు? ఎన్ని బటన్లు నొక్కేసావు? ఎన్ని బటన్లు నొక్కేసావన్నా ప్రతి నెల నువ్వు ఏ బటన్ నొక్కేసావు అని అడుగుతున్నా. అంటే రాష్ట్ర ప్రజలందరూ నీకంటే బిచ్చగాళ్ళలా కనపడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి డబ్బులేత్తాడని చెప్పేసని అలా చూత్తారా దోసులు పెట్టుకొని. సిగ్గనిపిత్తుందా నీకేమన్నా కొంచెమైనా సరే? ఎవడో కూడా నీ మీద ఎవడు బెంగెట్టుకోలా. ఇంకా నయ్యం సంతోషించాలి ఇంకాను. అనంతరం మానేస్తున్నారు నా వల్ల అంటే నేను ముఖ్యమంత్రిగా లేనని చెప్పేసని రాష్ట్ర ప్రజలందరూ కూడా బెంగెట్టుకొని ఆనందంగా మానేశారని చెప్పడం కాదు చెప్పావు. సిగ్గు కూడాను. చెప్తాడు అలా కూడా చెప్తాడు. చెప్పే టైం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఆ మాటలు కూడా మాట్లాడతాడు. ఎంతసేపు కూడా జనాన్ని బిచ్చగాళ్ళలా చూసి మనం డబ్బులిస్తేనే వాళ్ళు బతుకుతారు. మనం డబ్బు ఇవ్వకపోతే ఆళ్ళకి బతుకు లేదు. నువ్వు ఎంతసేపు అదే మైండ్ సెట్‌లో ఉన్నావన్నా. ఆ ధోరణి మంచిది గాదు. ఇంక కొన్ని రోజులు పోతే మనం 19-24 వరకు ఇచ్చిన సంక్షేమ పథకాలతోనే జనం ఇన్నాళ్ళు బతుకుతా వచ్చారని కూడా చెప్పినా చెప్తాడు. సిగ్గనిపించట్లా? రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం మానేసి, పరిశ్రమలు తీసుకురావడం మానేసి ఉపాధి కల్పించడం మానేసి, ఇవన్నీ గాలికొదిలేసి, నేను సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాను కదా! జనమంతా నా కోసం 2 దోసెలు అలా పట్టుకొని అలా ఎదురు చూస్తున్నారని మాట్లాడుతున్నాడు. కాస్తయినా సరే మనిషివి ఎదిగావు కానన్న ఎత్తిలాగా, కనీసం బుర్ర, బుద్ధి, జ్ఞానం లాంటిది నీకేమి లేదు. ఇది వదిలేయి అన్న. ఈ పిచ్చి వదిలేయి. ఎవడో నీ కోసం ఎదురు చూడట్లేదు. దరిద్రుడు పోయాడురా బాబు! రాష్ట్రానికి పట్టిన పీడ వదిలేసింది. రాష్ట్రానికి ఏదో 4 పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏదో ఒక 4 పరిశ్రమలు వస్తున్నాయి. అవి అమల్లోకి వచ్చినా లేదంటే అవి కార్యక్రమాలు ప్రారంభించినా మన యువతకి, మన పిల్లలకి ఉపాధి దొరుకుద్ది. అని చెప్పేసని రాష్ట్ర ప్రజలు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారన్న. ఎవడో కూడా బెంగెట్టేసుకొని ఎవడేమి గోలెట్టేయట్లా. నువ్వు ఇంక అప్ప బాగోర్లు ఎప్పుడు మానేయి. మాట చెప్పినాడు, మాట ప్రకారం నిలబడ్డాడు. హ్మ్. ఈ రోజు జగన్ పోయాడు. హ్మ్. చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు. హ్మ్. ఉన్న పలావు పోయింది, ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సిగ్గులేదే నీకు చర్చనీయాంశం. అసలు. సిగ్గా శరమా నీకు అసలు. నువ్వు ఎవడికి ఎట్టేసావు పలావ్? ఏమి ఎట్టేసావు పలావ్? పలావ్ ఎట్టేసావా? ఇంకా? ఇంకేం ఎట్టావు? ఫిష్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చెప్పకుండా పోయావా? ఎవడికి ఎట్టేసావు పలావు? ఎన్ని కుటుంబాలు బాగు చేసేసావు? ఎంతమంది జీవితాలు నువ్వు చక్కదిద్దేసావన్నా? నీకు పదే పదే అన్ని సార్లు చెప్పమన్నా. నువ్వు జనాన్ని బిచ్చగాళ్ళలా చూడొద్దు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జనాభా కేవలం నువ్వు పంచిన సంక్షేమ పథకాలతోనో, లేదంటే నువ్వు అప్పుడొక 15 అప్పుడొక 15,000 రూపాయలు ఎత్తినో వాటి వల్ల బతకట్లేదు. ఏదో ఏదో అదేదో విచిత్రంగా మాట్లాడతావేంటన్నా? సంవత్సరానికి 15,000 రూపాయలు ఎసేసి అదేదో 10,00,000 ఇచ్చినట్టు, 15,00,000 ఇచ్చినట్టు చెప్పుకొత్తావేంటి నాకు అర్థం కావట్లా. ఏంటి నువ్వు ఇచ్చే 15,000 రూపాయలకి సంవత్సరానికి 15,000 రూపాయలు నువ్వు ఇచ్చే పథకాలకి రాష్ట్ర ప్రజలందరూ కూడా దెయ్యి అని చెప్పేసి ఎదురు చూస్తారండి. నీకు అంటే మేము బిచ్చగాళ్ళకి కనపడుతున్నామా? నువ్వు డబ్బు ఎత్తేనే కానీ ఇక్కడ బతుకులేదు ఎవరికైనా ఇక్కడ. సిగ్గు శరం లేదు నీకు అసలు. ఛే! జరుగుతా ఉంది. హ్మ్. ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా హ్మ్. పోలికను చూస్తా ఉన్నారు. అబ్బో! ఆ రోజు హ్మ్. ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, హ్మ్. ఇదే పరిస్థితుల్లో అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు కోవిడ్ వచ్చి హ్మ్. 2 సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా హ్మ్. ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజలకు చూపించి హ్మ్. ఎప్పుడూ కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి ఏ రోజు మన ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలేదు. హ్మ్. మన కష్టాలు ఎన్నున్నా కూడా ముఖంలో చిక్కటి చిరునవ్వే మెయింటైన్ చేశాం. హ్మ్. ప్రజలకు మాత్రం చెప్పిన ప్రతి మంచి కూడా చేసి చూపించిన ప్రభుత్వం మనది. బాబోయ్! కానీ ఎప్పుడైతే మనం ఓడిపోయినామో హ్మ్.
ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజలు మళ్ళీ తిరిగి చూశారో ఉమ్, అప్పుడు తేడా కనిపిస్తా ఉంది. ఆ, జగన్ వల్ల మంచి జరిగింది, ఉమ్, జగన్ ఎలా చేయగలిగినాడు, అబ్బా చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు, వద్దన్నా చంద్రబాబు వద్దన్నా, నీ సొంత డబ్బా నువ్వు కొట్టుకోకన్నా, నీ వల్ల నీ సొంత కుటుంబ సభ్యులకి మంచి జరగలేదు కదా. నువ్వు రాష్ట్ర ప్రజలకు చేసిన మంచి ఏంటన్నా, కల్తీ మద్యం అమ్మేసావు, అది కూడా ప్రభుత్వ మద్యం దుకాణాల పేరిట కల్తీ మద్యం అమ్మేసావు, అధిక ధరలకు అమ్మేసావు, మద్యంలో తినేసావు, కరెంట్ ఛార్జీలు పెంచేసావు అన్న. ఒక రోడ్డు వేయలేదు ఎక్కడా కూడా, ఒక తట్ట మట్టి వేయలేదు ఎక్కడా కూడా, ఏదైనా ఒక పరిశ్రమ తెస్తే ఒట్టు, ఉన్న రాజధాని నాశనం చేసేసావు కదా. మరి ఏం చేసావు పాలనా పరంగా? కేవలం బటన్ నొక్కుతా కూర్చున్నావా? అంటే ఆ మాత్రం బటన్ నొక్కతానే నేను తీసుకొచ్చి కూర్చోబెట్టాలా ఏంటంటే? అప్పులు చేసి నేను పనిచేస్తాను, ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టెట్టేస్తాం, ప్రభుత్వ భూములు అమ్మేస్తాం, మేము అన్నిట్లు తాకట్టు పెట్టేసి లాస్ట్కి చెప్ప చేతిలో పెడతాం అడుక్కుతానని చెప్పేసి అని. అందుకు కాదా కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగింది నీ హయాంలోని. ఎంత పెంచో మళ్ళీ ఇక్కడికి వచ్చి నేనే గొప్ప, నేను లేనని చెప్పేసి జనం అందరూ ఆనందన్న మానేశారు. ఇంకా 1కి 2కి వెళ్ళట్లేదు అనుకోని చెప్పు, కాస్త సిగ్గుపాడు ఈ మాటలు మాట్లాడు మాక. చంద్రబాబు నాయుడు అంత అబద్ధాలోడు, మోసం చేసేవాడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు అని కూడా చెప్తా ఉన్నాడు. ఓ షర్మిలాని అడిగితే చక్కగా చెప్తుంది. మీ చెల్లి అన్న, మీ చెల్లి షర్మిలాని అడిగామనుకో, జగన్మోహన్ రెడ్డి మంచోడా లేదంటే చంద్రబాబు నాయుడు గారు మంచోడా అని చెప్పేసి అని మీ సొంత చెల్లి షర్మిలాని అడిగితే చంద్రబాబు నాయుడు గారికి ఓటేసేది మీ చెల్లి. మీ సొంత చెల్లి అన్న, బయట ఎవరు వద్దు, రాష్ట్ర ప్రజలు లేదంటే ఇంకొకరు వద్దన్న, మీ చెల్లె. అదే నువ్వు అంటే పెద్ద మంచోడు అట్ట, ఇంకా ఏమన్నా చెప్పుకొస్తావు, మంచోడు అంటే ఏమన్నా అంటావు. ఒకవైపున ఉన్న పథకాలన్నీ రద్దయిపోయాయి, మరోవైపున ఈయన చెప్పిన సూపర్ 6లు సూపర్ 7లు అన్ని మోసాల కింద తేలిపోయాయి. ఇంకొక అడుగు చూస్తే వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి, నిర్వీర్యమైపోయినాయి. ఆశ్చర్యం కలిగించే విధంగా స్కూల్లో అయితే కలకలలాడుతా. వద్దన్న ఇంక ఈ భజన నా వల్ల కాదు, ఇంక నేను అంతసేపు వినిపించలేనన్న. నా మాట నువ్వు ఈ సొల్లు మాటలు మాట్లాడడం మానేస్తే బాగుంటుంది. ఈ డైలాగులు కొట్టడం మానే అన్న. నేనేదో దేవుణ్ణి, నేను డబ్బిస్తేనే కానీ రాష్ట్రంలో ఉన్న జనాభా అంతా కూడా బతకలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత సంవత్సరానికి ఏకంగా 15,000 రూపాయలు ఏదో ఒక పథకం పేరు చెప్పి వేసేస్తే అలా 15,000 రూపాయలతోటి సంవత్సరం మొత్తం కూడా బతకగా ఇంకొక 10,000 రూపాయలు లేదంటే 8,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్లు చేసుకున్నారో లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారో వేల కోట్ల రూపాయలు ఇలాంటి అప్పాబోయే డైలాగులు చెప్పొద్దు. అంటే రాష్ట్ర ప్రజలందరూ నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాల మీద ఆధారపడి బతుకుతున్నారా? నువ్వు డబ్బులు ఎప్పుడు వేస్తావా అని చెప్పేసి చూస్తున్నారా? ఇదే వద్దనేది, ప్రజలను కించపరిచే మాటలే వద్దనేది. ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండని ఎవడో అనుకోవట్లా. ఓ పరిశ్రమ తీసుకొచ్చావనా లేదంటే ఓ 10 మందికి ఉపాధి కల్పించేవానా, ఏం కల్పించేవని చెప్పేసి అని నెల బట్టన్ నొక్కేసి ఒకటి నెల బట్టన్ నొక్కాలంటే సంవత్సరానికి 12 సార్లు నొక్కాలి. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసేవన్నా, అవునా? 60 నెలలు అంటే 60 సార్లు నొక్కాలి. నువ్వు బట్టను నొక్కేసావు, 60 సార్లు నొక్కేసావు బట్టను. చెప్పడానికని సిగ్గుండొద్దు. నెల డబ్బులు వేసేసేవాడు జగన్మోహన్ రెడ్డి, రోజు వేసేసేవాడు అని చెప్పు. నువ్వు ఈ మాటలు చెప్పినంత కాలం నువ్వు జీవితంలో మళ్ళీ అధికారంలోకి రాలేవు. ఫస్ట్ ప్రజలను కించపరచడం మాని. నేనేదో డబ్బులు వేసేసాను, నేను డబ్బులు ఎత్తేనే వాళ్ళకి బతుకు అయ్యొద్దన్న. నువ్వు డబ్బులు వేసేస్తే ఎవడ బతికేలా, ఎవరి జీవితాలు ఏం బాగు చేసేలా? నువ్వు ఇక్కడ 10 మందికి ఉపాధి కల్పించంటారా అంటే లేదండి నేను అప్పులు చేసి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చి మీ దేవుడి వల్ల ఫోటో ఎట్టించేసుకుంటానని మాట్లాడుతున్నాడు. ఇంకెంతకు మించి దిక్కుమాలతాను ఇంకొకటి ఉండదేమో. చేసింది చెప్పుకోలేనోడు ఎవడన్నా ఉన్నట్టే, ఏదైనా చేతి చెప్పుకుంటే వాళ్ళ గురించి గుర్తుపెట్టుకో బాగా. ఏదైనా సరే మనం పలానా చేసామని చెప్పుకోగలగాలి. ఏం చేసావు చెప్పు, అది గుర్తుండేలాగన్నా. ఏం కనబడట్లా. 3 రాజధానులు అన్నావు, అటకెక్కించేసావు, ఉన్న పరిశ్రమలు తరివేసావు. మళ్ళీ ఇప్పుడు ఏ పరిశ్రమ వచ్చినా సరే రాష్ట్రానికి దానిపైన మన సాక్షి టీవీలో కూర్చోబెట్టి విష ప్రచారం చేస్తున్నాం. ఒకవేళ అలా కూడా ప్రజలు నమ్మకపోతే లేదు అది నా హయాంలో వచ్చింది అని చెప్పేసి మళ్ళీ తిరిగి క్రెడిట్ దుబ్బేసే ప్రయత్నాలు చేస్తావు, అంతేనా? ఎంతసేపు విష ప్రచారం చేయడమే కదా. పైగా నట్ట జగన్మోహన్ రెడ్డి ఎంత మంచోడో అని చెప్పి జనం అనుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏంటి నువ్వు ఎంత మంచోడు మాకు వెళ్తా? అయ్యో నీ మంచి మేము చూడలేదా?
ఇంకేదో మాట్లాడుతూ కేసులు అది ఇది అంటాడు. మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయింది? నీతి సూక్తులన్నీ చంద్రబాబు నాయుడు గారండి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టి లోపలేస్తున్నారంట. ఒకవేళ అలాగే విఫలమైతే నీ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు, నీ కొంతమంది సోషల్ మీడియా సైన్యం మాట్లాడుతుంది, మీ నాయకులు మాట్లాడుతున్నారు, సాక్షిలో పనిచేసే యాంకర్లు లేదంటే మేధావులు అని చెప్పేసి అని కొంతమంది పకోడీగాలు ఉంటారు, వాళ్ళు వీళ్ళంతా చక్కగా రోజు మాట్లాడుతున్నారుగా, వాళ్ళు ఎవరి మీద కూడా కేసులు పెట్టలేదే. ఎవరి మీద కేసులు పెట్టారు? ఎవడైతే వ్యక్తిగతంగా బూతులు తిట్టారో వాళ్ళపైన కేసులు పెట్టిన మాట వాస్తవం. మిగిలినోళ్ళంతా చక్కగా మాట్లాడుతున్నారు కదండీ! మరి మేమేమి మీలాగా, మీ నాయకుల్లాగా, మీ కార్యకర్తలాగా బూతులు తిట్టలేదా నిన్ను? నిన్నేం బూతులు తిట్టలా. పాలసీల ప్రకారంగా విమర్శిస్తే, లేదు నువ్వు మాట్లాడిన వీడియోలు మేము పోస్ట్ చేస్తే తీసుకొచ్చి ఏసేసారంట లోపల కేసులు కట్టేసి. నువ్వు ఈ డైలాగులు కొట్టడం మానేస్తే బాగుంటుందన్న. దీన్ని అత్యావారాలు అంటారు, బాగా గుర్తుపెట్టుకో.